ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణము 7వ భాగము రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతని, తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం ఉండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామని, బలిపశువు కోసం అతనిని యాచించడానికి వచ్చామని బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు నువ్వే కావాలి అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు. బలాసురుని బలిదానం ఉత్తినే పోలేదు, లోక కళ్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటక సంహారం, కాలుష్య నివారణం, నగర శాంతి వంటి లోక మంగళకర కార్యాలు జరుగుతాయి కదా. అలాంటిది ఇంద్రులంతటి వారు ఒక మహాదాతను బలిపశువుగాని చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితం ఉంటుందా? ఒక లోక కళ్యాణమేమి, త్రైలోక్య కళ్యాణమే జరిగినది. బలాసురుని శరీరం ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణితి చెందినది. సత్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములు రత్నబీజములై ప్రపంచమునే సంపన్నముగా గావించినవి. దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశ మార్గంలో కొనిపోసాగినారు. ఆ యాత్రావేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్వీపై అక్కడక్కడ పడినది. సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచ మాత్రమైన అంటే అత్యల్ప పరిమాణం ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో అక్కడక్కడ రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికి తీయబడిన రత్నాలకు, వజ్రాలకు అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైఢూర్యం, పుష్యరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్ఫటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి. జ్ఞానపు ఆవలి ఒడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ రత్నాలకు ఆయా పేర్లను, వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కులంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు. ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని, తత్సంబంధిత సర్వశాస్త్రాలను అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా ఉంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించిన వారికే కాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడా దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చెయ్యాలి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కానీ ఇతరులు కానీ బాగా పరీక్ష చేయబడిన అత్యంత శుద్ధమైనవిగా ధృవీకరింపబడిన రత్నాలని ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి ఉంచాలి, కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి. ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వప్రథమంగా మహాప్రభశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి. బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వతట, సౌవీర అను పేర్లు గల 8 భూభాగాలు వజ్రక్షేత్రాలుగా వెలిసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ,
వేణుకాత తటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేత కాంతులతోనూ, సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల కృష్ణమేఘ వర్ణంలోనూ, సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్ర వర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగును విరాజిమ్ముతూ ఉంటాయి. ఈ కోవలోనే చెప్పుకోదగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణనం పసుపు పచ్చ కాగా, పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ, మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది. అత్యంత క్షుద్ర వర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ బిందు మాత్రం నలుపు కాక పదక త్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షణమైన ధార. ఈ లక్షణాలు దేవవాస వజ్రానివివి. వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో ఉంది. ఆకుపచ్చ, తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్ఠితులై ఉంటారు. ఏ వర్ణాల వారికి ఏ రంగుల వజ్రాలు ధరించుటకు ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద లేదా స్ఫటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ అంటే చంద్ర వర్ణం లేదా బభ్రు భూర వర్ణాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో ఉన్న వజ్రాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో ఉన్న వజ్రాలు శ్రేష్టం. విద్వాంసులు, రాజులకు ముఖ్యంగా 2 రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమని, ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవని చెప్తారు. జవావర్ణం అంటే ఎరుపులో ఒక రకం పగడ సమాన రక్తవర్ణం కలిపి ఉన్న వజ్రం లేదా మామిడి పండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం. వర్ణ సాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు, పైగా దుఃఖదాయిని. రంగును చూసి అంత మాత్రాననే తృప్తి పడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు, అంటే ఆభగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికి, అందులోని వ్యక్తులకి, వంటికి ఆరోగ్యాన్ని, ధనాన్ని తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులు కానీ, కొమ్ముల వద్ద విరుగు కానీ, బీటలు కానీ లేకుండా ఉంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకుని తదుపరి గుణాలను పరీక్షించాలి. కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి. అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడూ చూసినా ఉండాలి. మరకలు ఉండకూడదు. ఒకవైపు కానీ మొనల్లో కానీ దెబ్బతినిపోయి పొడి రాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నోట పడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు. ఖానిక అనగా ఘని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, పార్శ్వ, ద్వాదశ పార్శ్వ, షడ్డార, అష్టధార, ద్వాదశధార, ఉత్తంగ, సమ, తీక్షాగ్ర వంటి గుణాలు వజ్రాల సహజ గుణాలు. షట్కోణ విశుద్ధ, నిర్మల, తీక్ష ధారగల లఘు సుందర పార్శ్వ భాగములున్న నిర్దోష అంటే నిర్దుష్టమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రం ఒకటి అంతరిక్షంలో ఉన్నదని, అది సర్వోత్కృష్టమని, దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతుంటారు. తీక్షణ, నిర్మల, దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవన పర్యంతము ప్రతిదినము స్త్రీతో భోగించగలడు. సంపద, పుత్ర, ధన, ధాన్య, పశు సంపదలు నిత్యము వృద్ధి చెందుతుండగా
బహుకాలం సుఖంగా జీవిస్తాడు. వానిపై ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచార మంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. వానినేమి చేయలేవు. కొన్ని ప్రత్యాగమితాలైపోతాయి. అంటే ప్రయోగించిన వానిని పని పడతాయి. ఏ దోషము లేకుండా 20 బియ్యపు గింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటే రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులు అంటారు. ఆ పరిమాణం 3వ వంతు సగభాగం, 4వ వంతు, 13వ వంతు, 30వ, 60వ, 100వ, 1000వ వంతున్న వజ్రాలు, అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారమున్న వజ్రాలు కూడా ఉంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే ఉంటుంది. ఇక్కడ బియ్యపు గింజ కూడా ప్రత్యేకమైనది ఉంటుంది. దాని బరువు 8 ఎర్ర ఆవగింజల బరువుతో సమానమై ఉండాలి. ఏ దోషము లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు. పైగా ఈత కొడుతున్నట్లుగా తేలుతూ ఆడుతూ ఉంది. అది రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట శుభకరము. దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. రాజు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు, కానీ ఆ వజ్రానికున్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు. పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్నశాస్త్ర సారంగతుని మాత్రమే కాక తనకు అలవాటైన జాతక రత్నను కూడా సంప్రదించి ఆ పని చెయ్యాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషం. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడం, మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి కులంకష పరీక్ష మిక్కిలిగా అవసరమవుతుంది. నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి, కానీ ఆ మెరుపు ఎంతో కాలం ఉండదు. కానీ అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది. క్షార ద్రవ్యం ద్వారా శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా శాన ప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపైనున్న అన్ని రత్నాలపై, లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు, కానీ వజ్రంపై గీతను పెట్టడం దేనికి సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప. ముత్యాలు, వాటిలో రకాలు, లక్షణాలు, పరీక్షణ విధి. శ్రేష్టమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు వీటన్నిటి నుండి ముత్యాలు వస్తాయి. అయినా సుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ ప్రసిద్ధాలు. రత్నం అనిపించుకునే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికి ఉంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తుంది. అది ముత్యపు చిప్పలోనే పుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది, మిగతావి పడవు. వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్న నిర్ణయాక విద్వాంసులు 8 రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, అస్థి, ప్రభూతాలు, అధమాలని వచించారు. శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖం యొక్క మధ్యభాగం రంగులోనే ఉండి బృహల్లోల ఫలం పరిమాణంలో ఉంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపు రంగులో ఉంటుంది. వీటి ప్రభావం ఏమీ ఉండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే ఉంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్న చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువగా భాగం జీవించే చేప యొక్క
వదన భాగం ఈ ముత్యాల జనక స్థానం. వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే ఉంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడు దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేత వరాహ రాజం. వెదురు కణువులు నుండి పుట్టే ముత్యాలు వడగళ్లలాగా స్వచ్ఛ సముజ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా ఉంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్యజనులను సేవించుకోవడానికి వారున్న చోటనే పుడతాయి, కానీ సామాన్యులకు దొరకవు. సర్పముత్యాలు కూడా చేపముత్యాల వలనే విశుద్ధంగా వృత్తాకారంలో ఉంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై అది అత్యున్నత జాతి నాగుల వద్దనే దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి ఉంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికి అధిపతి అయి, తేజస్విగా పుణ్యవంతునిగా వెలుగొందుతాడు. ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తల ఊచిన పిమ్మట శుభముహూర్తంలో ఒక సమస్త విధి పూర్వకంగా సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్పముత్యం ఉంటుందో వానికి సర్ప రాక్షస వ్యాధి ప్రయోగాల ద్వారా మృత్యుభయం ఉండదు. మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. కేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలాల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవరకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సు ఉంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికి సమస్త శుభదాయకం. ఈ మణి ఉన్న చోట నుండి నలుదిక్కుల సహస్ర యోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థము జరగదు. దైత్యరాజు మహాదాని బలాసురుని ముఖము నుండి రానినదంతా పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణ కాంతులను వెలారుస్తూ అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి సోముని యొక్క షోడశ కళాలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారం. ఆ చంద్రునికే పుట్టినిల్లు రత్నగర్భ అయిన సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్న విధానం. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన సూక్తులలో ఈ పలువరస వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ ముత్యాలే శ్రేష్టములై మానవజాతిని సముద్ధరిస్తున్నవి. సాగర తీర దేశాలు ద్వీపాలనైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు అంటే ఖజానాలుగా పరిణితి చెందాయి. ముత్యము ఎక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్రా సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ 1305 ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో 2/5 భాగం. తక్కువ 3 మాసెలు అధికంగా బరువుండే ముత్యము 2000 ముద్రలు. అనంతర కాలంలో విలువ ఈ దిగువ కలవు. ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్ది అంటే విష్ణువు కానీ సూతుడు కానీ చెప్పినది కాదు. పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో ఉన్న చిప్ప నుండి వచ్చిన ముత్యం 1300 బంగారు కాసుల సావెరిన్ల ధర పలుకుతుంది. 6 బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది 9 గింజల బరువున్న ముత్యం ధర 2000 కాసులు ఉంటుంది.
2.5 గింజల బరువున్నది 1300 కాసులు, 2 గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే ఉండి 300 కాసులు ఖరీదు చేసే ముత్యాలు కూడా ఉన్నాయి. ఉత్తమ స్థాయికి చెంది 720 మిల్లీగ్రాముల బరువుండే ముత్యం వెల 200 కాసులు. ద్రావిక అను పేరుగల శ్రేష్ఠ ముత్యం ఒకటి ఉంది. దీని బరువు 50 మిల్లీగ్రాముల, వెల 110 కాసుల. భావకమను పేరుగల ముత్యం 35 మిల్లీగ్రాముల, ధర 97 కాసులు. సిక్యా అని చిన్న ముత్యాలు ఉంటాయి. అవైతే ఒక్కొక్కటి 25 మిల్లీగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమముత్యం 15 మిల్లీగ్రాములు బరువు, 20 కాసులు ధర. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లీగ్రాముల బరువు ఉండి 9 లేదా 11 కాసుల ధర పలుకుతుంది. కాసులనగా బంగారు కాసులైన సావేరిన్లే. విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపు కుండలలో జంబీర రసం నింపి అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు. దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్య పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలో కానీ నీటిలో కానీ మధు రసంలో కానీ వేసి మరలా వేడి చేస్తే అవి నున్నగా మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్ని గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసేదానికన్నా ఎక్కువ వీటిని చెయ్యాలి. అంటే పాలిష్ వాటి మెరుపు 2-3 పెరుగుతుంది. దోషాలన్నీ పోయి గుణవంతమైన సహజంగానే ఉండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు దయామయుడు లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు. ఈ విధంగా రసశోజితమైన ముత్యం శుభ సిద్ధి కారకమైన విశ్వాస పూర్ణాలంకారమైన మానవ శరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైన గాజులాగా మెరుస్తూ ఉంటుంది. స్వర్ణ జటితమై ఉంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగును, అందాన్ని, శోభన ప్రతిపత్తిని ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహలీయులదే సింహభాగం. ఏదైనా ఒక ముత్యం మీద అనుమానం వస్తే దానిని స్నేహద్రవం అంటే ముత్యానికి హాని చేయనిది వేడి చేసి దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డతో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటు తీసి చూస్తే ఆ ముత్యం ఏమాత్రము వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచి ముత్యమే. ఇది వరకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా ఉండే ముత్యం గుణ సంపన్నమని శాస్త్రం వచిస్తుంది. ముత్యం అమ్ముడుపోయినా పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అమ్ముకోకుండా వాడుకుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్య ఆనందాలు కలుగుతూనే ఉంటాయి. సర్వ సులక్షణ లక్షిత జాత అయిన ముత్యం ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనియ్యదు, బాధపడనివ్వదు. అనర్కోత్పాదక శక్తుల నతనిని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనియ్యదు. ఇది మంచి ముత్యం యొక్క మహత్యము. పద్మరాగమణి లక్షణాలు పరీక్షా విధి. దేవతల పాలిటి మహాదాతయు జగత్తుకి సర్వరత్న ప్రదాతయు నగు బలాసురుని రత్న బీజ రూప శరీరం నుండి
సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నప్పుడు లంకాధిపతి అయిన రావణుడు అడ్డగించాడు. వారి పెనుగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది. రావణ గంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నిత్యంబాల నీడలతో నిత్య సంపర్కం కలగడం వల్లనో ఏమో కానీ పరమ రమణీయాలుగా పేరు కాంచాయి. నారీరత్న సంచయన సంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా. ఆ నది యొక్క 2 తటాలు పోక చెట్లతో సుశోభితాలై ఉంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు. అందులో బలాసురుని రుధిర గతాకర్షణ శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతి రాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీ తటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకి వెలుపలి నుండి నదిలోకి పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగ మణులు. ఇవి సౌగంధికాలు కూడా. వీటిలో కురువిందజ రత్నాల, స్ఫటిక రత్నాల ఉత్తమ ప్రధాన గుణాలన్నీ ఉంటాయి. వాటి స్వరూపం ఎర్రటి మెరుపుతో బంధూక పుష్పం, గుంజాఫలం, జపాకుసుమం, కుంకుమ, వీరబహుటిక కీట వర్ణాలు, పలాశ పుష్పవర్ణం, ఇలా లేతగా కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్నీ ఎర్రని నీడలలోనూ అనగా ఛాయలలోనూ ఉంటుంది. సింధూరం, నీలోత్పలం, రక్తకమలం, కుంకుమ పువ్వు, లక్షారసం రంగులలోనూ పద్మరాగం ఉంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్న కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. స్ఫటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్యకిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకు తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభనీల వర్ణాల మిశ్రితాల కలగలవు కాంతులతో కంటికింపు కొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని బల్లంటక కంటకారి పుష్ప సమాన కాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్లు పూల రంగులలో కొన్ని కళకళలాడుగా, మరికొన్ని చకోర పుష్పోకిల సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తూ ఉంటాయి. మొత్తానికి స్ఫటికోద్భూత పద్మరాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే ఉంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే ఉంటాయి. సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీల కమలాల రంగులలోనూ ఎర్ర కలువల వర్ణంలోనూ ఉంటాయి. కురువిందల నుండి వచ్చిన వాటిని స్ఫటికోద్భూత పద్మరాగాలంత కాంతి ఉండవు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపలే ఉంటుంది. అయినా ఆ రేఖ మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమర్పించగలుగుతుంది. వర్ణాధిక్యం, గురుతర స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త ఇవన్నీ శ్రేష్టమణులు యొక్క గుణాలు. మణులు గరుకుగాను పొడిగాను పరుషంగాను అక్కడక్కడ కన్నాలు పడి వర్ణహీనంగా ప్రభాహీనంగా కడిగిన పోని మరకలతో ఉంటే అవి దోషయుక్తాల్ని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశనాది ఆపదలు చుట్టుముడతాయి. అన్ని సద్గుణాలు అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్టతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నాతులన చేయునప్పుడు కలశాపురం, సింహళం, తుంభరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత
జాజ్వల జ్వజ్వ జాజ్వలం జాజ్వల్యమానాలైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి. మలిన వర్ణం వల్ల కలశాపుర పద్మరాగాలు అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయులు కృష్ణవర్ణపు కలిమిచే సింహలోత్పన్నాలు నీలవర్ణ కాంతి విహీనత వ్యాజానముక్త పాణి శ్రీపూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి. వెలితిలేని ఎర్రదనం అంటే గుంజబీజం అంటే గురిగింజతో సమానమైన రంగుండే పద్మరాగం అత్యుత్తమ. ఇది మెత్తగా ఉన్నట్లు చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది, కానీ నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒక వైపు చేతితో నిమురుతుంటే రెండవ వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొత్త రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. తీవ్రమైన రంగును కొంతవరకు కోల్పోవచ్చు. చేత పట్టుకొని పైకి ఎగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే, కానీ వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించిన వాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నం వానిని రక్షిస్తుంది. అదేదో దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలవుతాడు. ఒక చోట పుట్టిన మనులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయనుకోరాదు. పోలికలు ఉంటాయి, కానీ భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికి ఇచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు. మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఊడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చి, అనగా తులన అకలన చేయాలి. మిగతా రత్నాల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. నమస్తే.